సో గైస్ ఈ విజువల్స్ చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మోంతా తుఫాన్ చీరాలనైతే మోతమోగిచ్చేసింది. కానీ ఇదంతా జరుగుతుందని తెలియక మేము రాత్రి ఏం చేసామో ఒకసారి చూడండి. గైస్ బయట వర్షం తుఫాను భయంకరంగా ఉంది. కానీ ఈ టైంలో మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు, ఏం తీసుకురావడానికి వెళ్ళాడు చూడండి. అన్ని ఐటమ్స్ ఉన్నాయా? కష్టపడి ఏం చేస్తా అంటే వర్షంలో మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాలి. చికెన్ రాత్రిపూట మేము చేసిన చికెన్ నేను ఇది గైస్ మేము రాత్రిపూట చేస్తున్న పనులు ఏంటంటే ఇవి గైస్ సంగతి. వాన నీటిలో కారు ప్రయాణం కాపరేట్ పడిద్ది వాయిస్. ఈ గాలిలో ఈ వానలో ఎవడైనా సరే మామూలుగా ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని ఉంటారు. మేమేం చేస్తున్నాం, వర్షంలో కొట్టుకుపోవడానికి చేస్తున్నాం. ఈడెవడు బండి వస్తాడు. ఎలా ఉంది నీ ఫీలింగ్? అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఫీలింగ్. ఈ వర్షంలో ఇప్పుడు బిర్యానీ వండుతావు నువ్వు? బిర్యానీ వండను, వండుతానంటే తీసుకున్నాను. నేను బిర్యానీ వండను. చీకట్లో చికెన్ చిక్ ముక్. గుర్తులాడుతుంది. సో బాగా ఆకలేసేసరికి తినే వీడియోని మీకు చూపించలేదు. బట్ పొద్దున్నే లేచి చూశాక మాకైతే మతిపోయింది. అసలు చీరాలంతా ఎలా ఉందని చెప్పేసి ఒక్కసారి సర్చ్ కొట్టాం. ఎదురు రోడ్డు జూమే అవసరం లేదు, మామూలుగా రైట్ ఎప్పుడు అంతే. ఈ హౌస్ను చూసారా, ఇది మాకు కొంచెం ఫేవరెట్ అనమాట. అంటే చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉయ్యాలుండి దాని వెనకాల ఇల్లుండి చాలా చూడటానికి చాలా చక్కగా ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఉంటుంది. బట్ ఇలా చూడటం నిజంగా మమ్మల్ని కొంచెం బాధకు గురి చేసిందని చెప్పాలి. పాపం ఈ కాలనీ వాళ్ళకి నీళ్ళు అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసినాయి. వీళ్ళు నీటిని దాదాపుగా సాయంత్రం వరకు ఇలా మోటార్లు పెట్టి లాగుతూనే ఉన్నారు. నిజంగా కొన్ని ప్రాంతాలు అయితే ఎంతకంటే దారుణంగా ఎక్కువ నీళ్ళు వచ్చేసి మునిగిపోయినాయి అనమాట. ఇదిలా ఉంటే సాయంత్రం మా ఇంటి మీదకి వెళ్ళిన తర్వాత నాకు ఇంకొక షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటో మీరే చూడండి. యాక్చువల్ గా నిన్న నైట్ వర్షం పడిన సంగతి మనందరూ తెలిసిందే. సో పైన ఇంకా వాటర్ కారుతా ఉంటే ఏంటా అబ్బాయి అని చెప్పి చూడటానికి నేను వచ్చాను. ఇక్కడ మొత్తం అంతా నీళ్లు నిలబడిపోయి ఉన్నాయి, అదో చూడండి. సో ఈ వీటిని క్లియర్ చేసే నేను చిన్నగా వెళ్తున్నా. ఆ తర్వాత సంగతి అటువైపు ట్యాంక్ తీస్తే నాకు ఒక అనుమానం వచ్చింది. విషయం ఏంటంటే పైన మూతలేదు. రెండు ఆప్షన్స్ నాకు అనిపించింది. అయితే అటు పడి ఉంటుంది, లేదంటే ఇటువైపు పడి ఉంటుంది. ఎందుకంటే పక్క పక్కన కాబట్టి. మైండ్ పోయే విషయం ఏంటంటే చూపిస్తాను చూడండి, ఆడికి వెళ్ళిపోయింది. జూమ్ చేయబాబు కొంచెం దాన్ని. చూసారా, అంటే నైట్ టైం గాలులు ఏ రేంజ్ లో వచ్చినాయో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు నైట్ టైం విజువల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి.
యాక్చువల్గా ఇదంతా కూడా వేటపాలెం పందిలపల్లి దగ్గరలో జరిగిందనమాట. కానీ పోలీసులకి, ప్రభుత్వ సిబ్బందులందరికి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అందరూ చాలా అంటే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఎక్కడైనా చెట్లు పడిపోయినా వాటిని పక్కకు తీసేయటం కానీ, ఎవరికైనా ఎమర్జెన్సీగా హెల్ప్ కావాలంటే వాళ్ళకి సహాయం చేయడం కానీ, అలాగే ముందు చర్యల క్రింద చాలా మందిని సేఫ్ ప్లేసెస్ కూడా తరలించడం జరిగింది. సో ఎలాంటి ప్రాణహాని జరగకూడదని చెప్పి ప్రభుత్వం అయితే చాలా పకడ్బందీగానే ప్లాన్ చేసిందని చెప్పాలి. మరి ముఖ్యంగా ప్రభుత్వ సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయంలో ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తుంది చీరాల రామాపురం బీచ్ విజువల్స్ అనమాట. ఇక్కడ రోడ్డు అయితే దారుణంగా కొట్టుకుపోయింది. సో ఇది గైస్ చీరాల్లో మోంతా సైక్లోన్ ఏ విధంగా మోత మోగించింది. యాక్చువల్గా ఈ విజువల్స్ లో బైక్ మీద వెళ్ళి తీసినవి మాత్రమే నేను తీసినవి. మిగతావన్నీ కూడా నాకు ఒక విలేకరి అంటే జర్నలిస్ట్ హెల్ప్ చేశారనమాట. మా బ్రదర్ అవుతారు, అతని పేరు దిలీప్. తనకి మన ఛానల్ తరపు నుంచి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పి తీరాలి. అడిగిన వెంటనే నాకు వీడియోస్ అన్ని పంపించి మనకి సపోర్ట్ చేశారు. సో నా తరపు నుంచి జర్నలిస్ట్ దిలీప్ గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్. సో దట్స్ ఇట్ గైస్, మీరైతే కాస్త జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను.